అన్ని రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి, మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దండి. ఇదిగోండి ఒక కొత్త రెసిపీ. ఇదిగోండి చికెన్ జాయింట్స్ అండి. ఈరోజు డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. అండి పసుపు అండి, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది సాల్ట్ అండి, కారం, కార్న్ఫ్లోర్ అండి, శనగపిండి, 2 ఎగ్స్ అండి. ఇది 2 నిమ్మకాయలు కూడా తీసుకున్నాను దీంట్లోకి. ఇవి చక్కగా మనం ఇంట్లోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎట్లా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ పసుపు వేసేద్దాం. ఇది మనం ఇలా చేసుకోవడం వల్లండి, బయట మనం పిల్లలు ఇవి రప్పించుకుంటున్నారు ఈ మధ్యలో. కాకపోతే అవి ఆయిలిష్ KFC అవి ఏం పనికొస్తాయండి. మన ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగానూ ఉంటాం. మనం తగిన మోతాదులో చేసుకుంటాం, మసాలాలు కూడా ఎక్కువ వేసుకోకుండా. KFC అనుకోండి చాలా ఎక్కువ వేస్తారు కదా, ఆయిలిష్గా ఏం టేస్ట్ అనిపించవు. మరి మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇలా మన ఇంట్లోనే చేసుకోవడం బెటర్. ఇదిగోండి తగిన ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్, చిన్న స్పూన్ అండి ఇది, అంతే 2 స్పూన్స్ వేస్తున్నాను కారం. ఇలా మనం చేసుకోవడం వల్ల సంతోషంగానే ఉంటామండి, హ్యాపీగా పిల్లలకు పెట్టుకోవచ్చు, మనం తినొచ్చు. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. శనగపిండి అండి ఇది, కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. చాలా క్రిస్పీగా బాగా వస్తుందండి. మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా చేసుకోవచ్చు. లైట్ సెమీ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. 2 ఎగ్స్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? చాలా టేస్ట్ ఉంటుంది. పప్పుచారు కానీ ఏదైనా పెట్టుకుని జాయింట్స్ తినండి, పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా హ్యాపీగా తింటారు. చికెన్ తిన్నవాళ్ళు కూడా ఇవి ఇష్టంగా తింటారు. అట్లా ట్రై చేద్దామండి, ఓకేనా? పెట్టుకుందాం. ఇదిగోండి ఈ మసాలా అంతా ఇలా పట్టించేసి కలుపుకోవాలండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే చక్కగా ఇదంతా కారం, మసాలా, సాల్ట్ ఇదంతా పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండేసుకుందాం, గింజలు లేక. చికెన్ నిమ్మకాయ అయితే ఒకటి సరిపోయిద్దండి, రసం బాగుంటాయి. నేను 2 పెట్టుకున్నా కానీ ఒకటి సరిపోయిద్ది నాకు. చాలా మంచి టేస్ట్ వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. మనం అప్పుడప్పుడు ఇట్లాగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చేసుకోవడం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా ఇష్టంగా తింటారు. బయట చూస్తున్నాం కదా హోటల్లో ఘాటన్ ఎక్కువైపోయింది, ఆయిలిష్గా అట్లా ఉంటాయి. అదే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా తృప్తిగా తినొచ్చు. ఓకే అండి, ఇట్లా 1/2 అవర్ నానబెట్టుకుందామండి. నెక్స్ట్ ఎలా ఫ్రై చేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి కడాయి పెట్టేద్దాం. ఇప్పుడు జాయింట్లు ఫ్రై చేసేద్దాం, ఓకేనా? వేసేద్దామండి. సన్ఫ్లవర్ ఆయిల్. ఇదిగోండి చికెన్ లెగ్ పీసెస్ నానిపోయినాయి చక్కగా. ఇప్పుడు ఆయిల్ వేసేద్దామండి, ఫ్రై చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి.
మనం స్నాక్స్గా తినేవచ్చు, లేకపోతే రైస్లో తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా? ఇదిగోండి, ఇంకో ఇది కూడా పట్టేస్తుంది, వేసేద్దాం. లోగా సిమ్లో అయితే అండి బాగుంటుంది అన్నమాట. లోపలంతా ఈవెన్గా కుక్ అవుద్ది. సిమ్లో పెట్టాను. ఓకేనా? చక్కగా వేగిపోయినాయి. కొంచెం డీప్ ఫ్రై చేశాను నేను. తీసేద్దాం. సూపర్గా ఉన్నాయి, చక్కగా క్రిస్పీగా నీట్గా వచ్చినాయి. చాలా బాగున్నాయండి. మంచి బొమ్మలు ఆడిపోతున్నాయి, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అదిరిపోయే సింపుల్ ప్రాసెస్తో చికెన్ జాయింట్ ఫ్రై అండి. సూపర్గా ఉందండి. మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఒక ½ అవర్లో చేసేవచ్చండి. ఓకేనా? మరిన్ని రెసిపీల కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.